హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కారపు బూందీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. ఒక హాఫ్ కప్పు బియ్యపిండి తీసుకుంటున్నాను. బియ్యపిండి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయండి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది సోడా ఉప్పు అండి, కొంచెం వేసుకుంటున్నాను. మొత్తం బాగా కలుపుకోవాలి. వాటర్ పోసుకుంటున్నాను. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం మీడియం సైజులో పిండి కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా కలుపుకున్నాను. నేను మొత్తము మీడియం సైజులో కలుపుకున్నా. కొంచెం ఇక్కడ పొయ్యి మీద నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక హీట్ ఎక్కింది చూడండి. ఇప్పుడు నేను బూందీ గంట తీసుకుంటున్నాను. బూందీ గంట ఇట్లా హోల్స్గా ఉంటాయి. గంటతో 1 గంట వేసుకొని ఇలా స్లోగా అంటే చిన్నగా అలా బూందీ వచ్చేస్తాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఉంచుకుందాం. ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొకసారి ఇలా వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇదిగోండి, కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి. మొత్తం తీసేసుకుందాం. ఇవి చిన్నవి రావు, సో దీంతో తీసుకుందాం మనం. ఫ్రెండ్స్, బూందీ తయారైంది. ఇప్పుడు ఇందులో మనకి కావాల్సినది ఇంకా పల్లీలు అవన్నీ, అవి కూడా ఒకసారి చూద్దాము. ముందుగా పల్లీలు వేసుకుందాం నూనెలో. ఇవి కొంచెం బాగా ఫ్రై అయినాక ఫ్రెండ్స్, పల్లీలు వేగిపోయినాయి చూడండి. నేను కార్న్ఫ్లాక్స్ కూడా వేసుకుంటున్నాను బూందీలో. కొంచెం కార్న్ఫ్లాక్స్ కూడా వేయించుకున్నాను చూడండి, ఫ్రై చేసుకున్నాను. అటుకులు కూడా వేసుకున్నాను. అటుకులు కూడా వేసుకున్నాను.
1 కప్పు. కరివేపాకు కూడా వేయించుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇగోండి బూందీ, కార్న్ఫ్లవర్స్, అటుకులు, పల్లీలు, బూందీ అన్నీ కలిపేస్తున్నాను. ఇంకా ఫ్రెండ్స్ ఇదిగోండి అన్నీ వేసాను. దీంట్లో కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాను. జీలకర్ర పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొంచెం 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. కొంచెం ఫ్లేవర్ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు మీరు. కారం వేసుకుంటున్నాను 1/2 టేబుల్ స్పూను. ఇది కూడా స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పిండిలో కొంచెం ఉప్పు వేసేసాను. సో పైన కొంచెం ఈ కార్న్ఫ్లాక్స్కి, అటుకులకి, పల్లీలకి కొంచెం వేసుకుంటున్నాను. మళ్ళీ మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. చూడండి రెడీ అయిపోయింది. టేస్ట్ బాగుంటుంది. చూడండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. బూందీ, అటుకులు, కార్న్ఫ్లాక్స్, కరివేపాకు, పల్లీలు, జీలకర్ర పొడి, కారము, సాల్ట్, కొంచెం ఇది అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.